ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. క్లుప్తంగానే మీకు ప్రసంగం చేస్తాను, కొద్దిగా అందులో మంచిగా రాసుకోండి. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 వాక్యం చదవండి అమ్మా. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాం? మన ప్రభువు యూదా సంతానమందు జన్మించినను మాట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎలాగ వచ్చినాడంట? యూదా గోత్రంలో వచ్చినాడు. ఎలా వచ్చినాడంట? యూదా గోత్రంలో యూదా సంతానమందు ఆయన జన్మించును. అయితే యూదా గోత్రంలో యాజకులు ఎవరు లేరు, సేవ చేసేవాళ్ళు. వాళ్ళు రాజులు. ఎవరంట? యూదా గోత్రికులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఏం చేయాలి? వారసత్వంలో రాజు పరిపాలన చేయాలి. వాళ్ళు యాజకులు ఏం చేయాలి? సేవ చేయాలి. దేవుని మందిరంలో యాజకులు ఒకరి తర్వాత ఒకరు ఏం చేయాలంట? సేవ చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు రాజుగా వచ్చాడు, యాజకుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి? రాజుగాను వచ్చాడు, యాజకుడిగాను వచ్చాడు. అయితే పరలోకమందున్న తండ్రి రాజే, పరిశుద్ధాత్మ రాజే. ఎవరంట? సాలేము రాజు, పరిశుద్ధాత్మ రాజే. యేసు ప్రభు ఎలా వచ్చాడు? రాజుగానే వచ్చాడు. తండ్రి రాజే, కుమారుడు రాజే, పరిశుద్ధాత్మ రాజే. ఇప్పుడు యేసు ప్రభు పరలోకములో ఆయన రాజే, భూలోకంలో కూడా రాజ్య కుటుంబంలో జన్మించాడు. ఎవరి కుటుంబం అంట? రాజ్య కుటుంబంలో జన్మించి మళ్ళీ రాజుగానే పుట్టాడు ఆయన. విన్నారా? రాజ్య కుటుంబంలో జన్మించి రాజుగానే ఆయన జీవించాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఇక్కడ యేసు ప్రభు యూదా గోత్రంలో జన్మించాడు అన్న మాట మాత్రము స్పష్టమే. అయితే దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ సత్యాన్ని గ్రహించట్లయితే కనుక మరి యేసు ప్రభు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభుకి మరి ఏం సమర్పించారు? జ్ఞానులు వచ్చి బంగారము, సాంబ్రాణి, బోళం. బంగారం అంటే రాజ్యర్కం అని అర్థం. ఏమంట? రాజులకే బంగారం సమర్పిస్తారు. మామూలు ఎవరు బంగారం తీసుకెళ్ళి ఎవరు? అదే జ్ఞానులు వచ్చి ఏమని అడిగారు? ఏ రోజు రాజుని, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే, ఇప్పుడు ఆయన ఎవరని ఇచ్చారు? ఒక రాజు అని చెప్పేసి వాళ్ళ బంగారం తీసుకొచ్చారు. రాజులకే బంగారం పెడతారు. మనలాంటి ఏం పెడతారు? ఒక నిక్కర డ్రైవర్ పట్టుకొచ్చి ఇస్తారు. వాళ్ళకి ఏం పెడుతున్నారు అక్కడ? చిన్నపిల్లడు ఇప్పుడు ఏం చేస్తాం మనం? 20 రూపాయలు 30 రూపాయలు రోడ్డు జుబ్బా పట్టుకెళ్ళి 50 రూపాయలు ఇచ్చేసి వచ్చేస్తాం మనం. కానీ అక్కడ యేసు ఏం పట్టుకొచ్చారు? బంగారం తీసుకొచ్చారు. తర్వాత బంగారం అంటే రాజ్యరకం. అంటే ఆయన పుట్టకలోనే ఏముందంట? రాజ్యరకం ఉంది. కాబట్టి ఆ రాజు కోసం ఏం పట్టుకొచ్చారు? బంగారం పట్టుకొచ్చారు. రెండోది సాంబ్రాణి. సాంబ్రాణి అంటే ఏంటి? యాజకుడు ధూపం వేయటం. యేసు ప్రభు యాజకుడిగా ధూపం వేసేవాడు కాబట్టి సాంబ్రాన్ని తీసుకొచ్చారు. మూడోది ఏమి ఇచ్చారు? బోళం. బోళం అంటే ఏంటి? చేదుని అనుభవం. అంటే ప్రవక్త. ఎన్ని కష్టాలైనా పడేవాడు ఒక ప్రవక్త. యాజకుడు, రాజు అంటే ప్రజలందరినీ పరిపాలన చేసేవాడు. యాజకుడు అంటే ప్రజల యొక్క కార్యాలన్నీ కూడా బలు అర్పించి దేవుని చెప్పేవాడు. ప్రవక్త అంటే దేవుని మాటలు తీసుకొచ్చి ప్రవచించి ప్రజలకు చెప్పేవాడు. ఇప్పుడు ఎన్ని సేవలు చేశాడా? 3 సేవలు చేశాడు కదా యేసు ప్రభు. వాక్యములోను ఏంటి? సేవలోను ఆయన ఏమంట? గొప్ప ప్రవక్తగా సాక్ష్యం పొందాలని రాస్తుంది లూకా 24లో. కాబట్టి యేసు ప్రభు అన్ని రకాలుగా ఏ యాంగిల్ చూస్తే మ్యాచ్ అయిపోతాడు ఆయన. ఒక సేవకుడిగా అయినా కానీ, ఒక యాజకుడిగా అయినా కానీ, ఒక రాజుగా అయినా సరే, ఏ యాంగిల్లో యేసు ప్రభుని చూసినా ఆయన ఒక కింగ్ లాగానే కనపడుతున్నాడు. ఎక్కడ కూడా ఒక హీనంగా ఆయన కనపడలే. తను తాను బలహీనపరుచుకున్నాడు, తను తాను దరిద్రుడిగా మార్చాడు, తను తాను రిక్తుడిగా మార్చున్నాడు. కానీ ఆయన లేనివాడు కాదు. అన్నీ ఉండి మన కొరకు ఏం చేస్తాడంట? త్యాగము చేశాడు. ఏం చేస్తాడంట? అన్నీ ఉండి ఏం చేస్తాడు? మన కోసము త్యాగం చేశాడు. కాబట్టి ఇక్కడ మనం చదవచ్చాం. ఒక రాజుకు ఉండాల్సిన క్వాలిటీస్ మీకు చెప్తాను. మొట్టమొదటిగా రాజు అనేవాడు
పాపము చేయకూడదు. రాజుకు ఉండాల్సిన క్వాలిటీస్ చెప్తా నేను. రాజు అనేవాడు మొట్టమొదటి ఏం చేయకూడదంట? పాపము చేయకూడదు. రెండోది ఏం చేయకూడదు? ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఏం చేయాలంట? ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన ధర్మాన్ని అతను అనుసరించాలి. ప్రజలకి ధర్మానికి తగిన విధంగా అతను జీవించాలి. కాబట్టి రాజు అంటే మొదటిగా పాపం చేయకూడదు, రెండోదిగా అతను ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ఉండాలి, మూడోది అతనికి పక్షపాతం ఉండకూడదు. పేదవాడని ధనవంతుడని తన మన అని ఉండకూడదు. రాజు అనేవాడు న్యాయస్థానంలో ఉండేవాడు. జడ్జి అనేవాడు ఎవరండి? ఒక జడ్జి ఎక్కడ ఉంటాడు? న్యాయస్థానంలో ఉంటాడు. ఆయన న్యాయమే తీర్పు తీర్చాలి. కాబట్టి ఇక్కడ మనుషులైతే అన్యాయమైన తీర్పు తీరుస్తారు, తెలియక అబద్ధ సాక్ష్యాలతో, చూడకుండా లంచాలు తీసుకొని. కానీ దేవుడు అలాంటి తీర్పు తీర్చేవాడు కానీ కాదు. అందుకని ఇక్కడ నాలుగోది చూసినట్లయితే రాజుకి దయ కలగాలి. ఏముండాలంట? ఎప్పుడు రాజుకి ఏముండాలంట? దయ. ఇప్పుడు ఎస్తేరు ఏమీ లేని మనిషి, ఒక యూదురాలు. కానీ అహోషరోషు రాజు 127 రాజ్యాలు ప్రపంచం అంతా పరిపాలన చేసే రాజు ఒక పేదరాలని ఆయన పెళ్లి చేసుకోవడం గల కారణం ఏమంట? ఆయనకి దయ కలిగింది. ఏం కలిగిందంట? ఆయనకి దయ కలిగి ఒక పేదరాలని ఆయన పెళ్లి చేసుకున్నాడు. కానీ రాజు అనే వ్యక్తికి దయ ఉండాలి. ఆ తర్వాత రాజు అనేవాడు నీతిమంతుడై ఉండాలి. అంటున్నారా? అందుకనే మరి పిలాతు చెప్తున్నాడు, తన భార్య వచ్చి ఆ నీతిమంతుని జోలి నీవు పోవద్దు. ఇస్కారియోతు యోధా చెప్తున్నాడు, నిరపరాధి నీతిమంతుని అప్పగించిన పాపము చేశారని ఆయన ఉరేసుకొని చనిపోయినాడు. కాబట్టి రాజు అనేవాడు ఎలా ఉండాలి? ఈ క్వాలిటీస్ అన్ని యేసుప్రభువులో ఉన్నాయి. ఏ ఒక్కటి తక్కువ లేదు. నేను చెప్పేది మీకు కొన్ని టైం ఉండదు కాబట్టి. యేసుప్రభువుని చూసినప్పుడు ఆయన ఒక దేవుడిగా ఏ యాంగిల్లో చూస్తాడా ఆయన కరెక్ట్గా పర్ఫెక్ట్గా కనబడుతున్నాడు. కాబట్టి ఆయనకి నీతి ఉంది రాజు అంటే. తర్వాత రాజు అనేవాడు న్యాయం చేయాలి. సాల్మాన్ దగ్గరికి 2 స్త్రీలు పసిబిడ్డ చనిపోతే ఇద్దరు న్యాయ తీర్పుకు వస్తే సాల్మాన్ ఏం చేశాడు? న్యాయంగా తీర్పు తీర్చాడు కదా. ఆ తర్వాత జ్ఞానం ఉండాలి రాజుకి. ఏమంటారంట? రాజు చాలా జ్ఞానంతో ఆలోచించాలి. ఆ తీర్పు తీర్చినప్పుడు సాల్మన్ ఏం చేస్తాడంట? చాలా జ్ఞానముగా ఆలోచన చేసి వాళ్ళిద్దరికి తీర్పుని తీర్చాడు. ఆ తర్వాత రాజుకి ఏమంటారంట? మంచి ఆలోచన ఉండాలి. లేకపోతే ఆయన దగ్గర ఉండేవాళ్ళు చంపేసి వాళ్ళు రాజులు అయిపోతారు. ఎవరిని? రాజు దగ్గర ఉన్న మంత్రులు వీళ్ళంతా ఏం చేస్తారు? చీటింగ్ చేసి ఆయన చంపేసి వాళ్ళే రాజులు అయిపోతారు. కాబట్టి రాజుకి ఏమంటారంట? ఏది చేసినా చాలా ఆలోచన ఉండాలి. ఆ తర్వాత రాజుకి ఏముండాలి తెలుసా? అందరికంటే ఎక్కువ బలం ఉండాలి. దావీదు ఎంత ఉంటాడంట? 5 అడుగులు కూడా ఉండంట దావీదు. మీకు తెలుసా బైబిల్లో దావీదు 5 అడుగులు కూడా ఉండంట, పొట్టివాడంట. కానీ ఆయన చూస్తే ఎవరైనా సరే భయపడాల్సిందే. గొలియాత్ అయినా భయపడాల్సిందే, ఎవడైనా భయపడాల్సిందే. బైబిల్లో ఒక మాట రాసిన దావీదు గురించి. ఆ మాట నాకు ఎప్పుడో నా గుండెల్లో ఉండిపోయింది. ఆ మాట ఏమని చెప్పారంటే, అబ్షాలోము దావీదుని చంపడానికి తిరుగుతుంటే తన సొంత కొడుకు ఒక ప్రవక్త చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? సింహపు గుండె కలిగిన గుండె ధైర్యం గలవారు, సింహము గుండె ఉన్నంత గుండె ధైర్యం గలవారు కూడా మీ నాన్న చూస్తే భయపడతారని చెప్పాడు. ఏం చెప్పాడంట? మీ నాన్న చూస్తే భయపడతారు. అలాంటి దావీదు ఆయన దయచేసి ఆయన దగ్గర పోవద్దు, మీరు గెలవరు అని చెప్పాడు. దావీదు ఏమన్నా ఒక దగ్గర పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా ఆ పైన దగ్గర రాదు. దండెత్తి 10,000 మంది నా మీద యుద్ధానికి వచ్చినా నేను భయపడాల్సిన అవసరమో లేదు. అందుకే దావీదు ఏమన్నారు? దావీదు, మా లాంటి వాడు చచ్చిపోతే ఏం పర్ల, సైనికుల్లో నువ్వు 10,000 మందితో సమానం అని చెప్పారు. ఆయన ఎంతమంది అంట? 10,000. ఎంత అంట? 10,000 మందితో సమానమైన వ్యక్తి నువ్వు అన్నారు. రాజు అంటే ఎలా ఉండాలి? చాలా బలం ఉండాలి. తర్వాత రాజుకి ఏమంటే అధికారం ఉండాలి. ఏమిడాలంట చెప్పండి? రాజుగారు ఎవరు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, చంపమంటే చంపాలి, బ్రతికించమంటే అధికారం ఉండాలి. కొంతమంది రాజులు డమ్మీ రాజులు. ఎవరంట? డమ్మీ క్యాండిడేట్, స్టాంప్ వేయాలి. అంతా లీడింగ్ వెనకాల భార్య నడిపిస్తూ ఉంటుంది. ఈయన మాత్రం ఏంటంట? ఒక స్టాంప్ మాత్రమే. కాబట్టి అలాంటి రాజులు ఉండకూడదు. ఈ రాజుకి ఏముండాలి? దావీదుకి అధికారం ఉంది. ఆ తర్వాత ఏముండాలి? రాజుకి పవిత్రుడిగా ఉండాలి. ఎలా ఉండాలంట చెప్పండి? పవిత్రుడిగా కూడా అతను ఉండాలి. ఆ తర్వాత భక్తి గలవాడిగా కూడా ఉండాలి రాజు. ఎలా ఉండాలంట? భక్తి ఉండాలి రాజుకి. లేదంటే చాలా దుర్మార్గంగా తయారైపోతాడు. ప్రజలందరినీ క్రూరంగా హింసించి చంపి చాలా గందరగోళం చేస్తాడు. కాబట్టి రాజుకి ఏమంట? పవిత్రత ఉండాలి, భక్తి ఉండాలి. ఆ తర్వాత ధర్మం ఉండాలి. ఏమంట? ధర్మం. ఇద్దరికి న్యాయం చేయాలి. ఒకరికి మోసం చేసి ఒకరికి న్యాయం చేసి అలా ఉండకూడదు. దావీదు ఏం చేశాడు? బెత్షెబాని తెచ్చేసుకొని తన భర్తను చంపేశాడు జ్ఞానంగా.
కానీ దేవుడు ఊరుకున్నాడా? అరే ఆ శిక్షను అనుభవించాల్సిందని చెప్పేశాడు. దేవుడు శిక్షించేశాడు. కాబట్టి ధర్మం అనేది ఉండాలి, ధర్మం మర్చిపోకూడదు. ధర్మాన్ని తప్పి మనం ఏది కూడా మనం చేయలేదు. తర్వాత రాజు అనేవాడు ఏం చేయాలి? ఏలుబడి చేయాలి. ఏం చేయాలంట? ప్రజలు ఎప్పుడూ పరిపాలన చేసి ఉండాలి. అంతేగాని సైలెంట్గా ఉంటే అతను రాజు కాదు. రాజు ఎప్పుడు ఏం చేయాలంట? పరిపాలన చేయాలి. ఆ తర్వాత రాజు ఏం చేయాలంటే సమాధానంగా ఉండాలి. ఎలా ఉండాలంట? రాజు సమాధానంగా లేకపోతే రోజు ఏమైతే రాజ్యంలో యుద్ధాలే జరుగుతాయి. దావీదు రాజుకి ఇంట్లోనే యుద్ధాలు జరిగాయి. ఎందుకని? ఆయన చేసిన పాపానికి తన కుటుంబంలో పిల్లలే లేచారు ఆయన చంపడానికి. సౌలు ఒక పక్కన లేచాడు ఆయన చంపడానికి. షిమ్మి ఒక పక్కన వస్తున్నాడు. చుట్టుపక్కల దేశాలన్నీ ఆయనకి శత్రువులుగానే వస్తున్నారు. కారణం ఏంటి? ఆయన చేసిన పాపము. ఆయనకి సమాధానము లేకుండా అయిపోయింది. తర్వాత మళ్ళా దేవుని క్షమాపణ అడిగాడు, మంచి జీవితాన్ని చేశాడు. రాజు పరిశుద్ధుడిగా ఇప్పుడు కూడా ఉంటేనే ఆ రాజ్యం అనేది బాగుపడుతుంది. సరే, రాజుకి నా క్వాలిటీస్ మీకు చెప్పాను. అయితే మనము యేసు గురించి ఈరోజు మన సబ్జెక్ట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన రాజు. ఎవరంట? ఆయన రాజు. నేను దాని మీద మీకు ఇవాళ వాక్యం చెప్తాను. నేను మొట్టమొదటి కార్యాన్ని చూద్దాము. 9 కార్యాలు మీకు చెప్తాను. 9 కార్యాలు మొదటి కార్యం ఇప్పుడు మనం చదివినాం. ఆయన యూదా సంతానమందు జన్మించాడనే మాట స్పష్టమే. కాబట్టి యేసు పుట్టింది ఏ కుటుంబంలో? యూదా కుటుంబము. ఎవరి కుటుంబం అంట? యూదా కుటుంబము. ఆ యూదా కుటుంబం అంటే ఎవరు? రాజుల కుటుంబము. కానీ రాజులు ఏమైపోయారంటే రాజ్యాలను పోగొట్టుకున్నారు. దేవుని మాట వినక బబులోని దేశానికి వెళ్ళి 70 సంవత్సరాలు, ఇంకా పారసీకుల దేశానికి వెళ్ళి, ఆ తర్వాత గ్రీకుల దేశానికి వెళ్ళి, ఇలాగా శత్రువులు చేంజ్ చేసిన వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి వీళ్ళు బానిసగా చేస్తున్నారు. వీళ్ళ రాజులు ఎవరు లేకుండా పోయారు. కానీ రాజ్యవంశంలో పిల్లలు మాత్రం ఏం చేస్తారు? వస్తూ ఉన్నారు. పిల్లల జనరేషన్ అనేది ఉంది. ఇప్పుడు మనకు కూడా అటు రాజమండ్రి పోతే రాజులు చాలా మంది ఉన్నారు. రాజమండ్రి, మొగల్తూరు, ఇట్లా కొన్ని ఊర్లు పోతే రాజులు పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళకి రాజ్యాలు లేవు. అట్లాగే యేసు ప్రభు పుట్టింది ఎవరి కుటుంబం? రాజుల కుటుంబంలోనే పుట్టాడు. కాబట్టి జ్ఞానులు వచ్చి ఏమడిగారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యం చదవమ్మా త్వరగా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యంలో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు వచ్చి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇక్కడ మనం చూసినట్లయితే తూర్పు దిక్కున అంటే ఎక్కడా చెప్పండి? తూర్పున ఒక ఏదైనా తోట వేసెను. బైబిల్ చదివారు కదా మీరు అందరూ. ఎక్కడంట? తూర్పున దేవుడు ఏం చేస్తాడంట? ఒక ఏదైనా తోట వేస్తాడు. ఏదైనా తోట ఎక్కడుంది? తూర్పున ఉంది. తూర్పు పక్కన ఏముంది? కల్దీల దేశం. కల్దీల దేశం అంటే ఏంటి? బాబిలోన్ దేశం. బాబిలోన్ దేశం అంటే ఇప్పుడు ఏంటి? ఇరాక్ దేశం. ఏ దేశం అంట? ఇరాక్. అంటే మన స్టోరీ అంతా మీకు చెప్పాను. ఏదైనా తోట అక్కడే జలప్రలయం వచ్చిన తర్వాత నావాకు పడవ అక్కడే ఆగింది. మళ్ళీ అక్కడి నుంచే వీళ్ళందరూ ఏంటి? బబులోన్ దేశానికి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ ఆ తర్వాత యెరూషలేముకి వెళ్ళారు అందరూ. అయితే ఆ తర్వాత ఐగుప్తుకి వెళ్ళారు 400 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ కనానికి వచ్చారు. ఇదంతా ఎక్కడి నుంచి వెళ్తుంది? స్టార్టింగ్ నుంచి ఇరాక్ దగ్గర నుంచి వెళ్తుంది. ఇరాక్ దగ్గర నుంచే. ఇప్పుడు యేసు పుట్టారంటే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ పునాది ఏదైనా తోట దగ్గర నుంచే. చెప్పండి ఎక్కడి నుంచి అంట? టర్కీ దగ్గర అన్నమాట ఏదైనా తోట ఉండేది. టర్కీ దేశం దగ్గర. మళ్ళీ అక్కడి నుంచే వచ్చారు. ఎవరిని చూడ్డానికి? యేసుప్రభుని చూడ్డానికి. అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది అంతా? మొత్తం ఎక్కడి నుంచి అంట? ఏదైనా తోట దగ్గర నుంచి జరుగుతుంది. ఏదైనా తోట నుంచే మొత్తం స్టోరీ జరుగుతూ ఉంది. ఇప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏదైనా తోట దగ్గర నుంచి, ఆ యొక్క ఇరాక్ దేశం నుంచి ఏం చేస్తారంట? వచ్చారు. ఇప్పుడు కూడా అంట ఒక చెట్టు ఉందంట అక్కడ టర్కీ దగ్గర. యేసు ప్రభు దేవుడు 4 నదులు ఇచ్చాడు. ఏదైనా తోట నుంచి ఒక నది వెళ్ళి అది 4గా చీలిపోయింది. ఆ 4 నదులు వెళ్తుంది. దాంట్లో 2 నదులు మాయమైపోయినంట. 2 నదులు ఉన్నాయంట. అయితే అక్కడ ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు ప్రపంచంలో ఇంకెక్కడా లేదంట. ఒకే ఒక చెట్టు ఉందంట. అసలు ఆ చెట్టు చూసి ఎవరికి అర్థం కావట్లే. ఏ చెట్టు అది? మంచి చెట్లు తెలివిచ్చే చెట్టు అంట. సైంటిస్టులు అందరూ కనిపెడుతున్నారు దాన్ని. ఇప్పుడు ఒకే ఒక చెట్టు ఉందంట. అసలు ఇంక ప్రపంచంలో ఎక్కడా లేదంట ఆ చెట్టు. అది కూడా కనిపెట్టారు ఇప్పుడు. ఇప్పుడు శాటిలైట్ ద్వారా చూశారు. శాటిలైట్ ద్వారా చూస్తే ఏదైనా తోట ప్లేస్ ఎలాగుందంటే మనిషిలాగా ఉందంట. పైనుంచి చూస్తుంటే, ఆకాశంలో చూస్తుంటే, ఆ మ్యాప్ చూస్తుంటే ఎట్లా ఉంది తెలుసా? ఏదైనా తోటలాగా ఉందంట. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ప్లాన్ ఇదంతా. ఊరికి ఏదో కలిగిపోలే. ఒకడు కోతి నుంచి పుట్టాడు అంటాడు, ఒకడు కుక్క నుంచి పుట్టాడంట. ఏంటి కోతి నుంచి పుట్టేది?
కోతుల్ని కుక్కల్ని పుట్టించాడు దేవుడు. మనిషిని మనిషిగానే పుట్టించాడు, కోతిని కోతిగానే పుట్టించాడు, కుక్కను కుక్కగానే పుట్టించాడు. చాలా మంది కోతులోంచి వచ్చాడంట. ఎవరు ఎలా ఎలా వచ్చాడంట? కోతులోంచి మనిషి వచ్చి, మరి మనుషులు అందరూ కోతులు అవ్వాలి, కోతి అంతా మనుషులు అవ్వాలి కదా. అలా అవ్వట్లేదు. ఎందుకని మరి కోతి కోతే, మనిషి మనిషి. కోతి అంటే మనిషికి దగ్గరగా ఉంటుంది, కొద్దిగా తెలివితేటలు కానీ అన్నీ కొద్దిగా జ్ఞానంగా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ అందరూ మనం చదువుతున్నాము, యేసు ప్రభు ఏ గోత్రలో జన్మించాడు? యూదా గోత్రలో. ఎందుకంటే పరలోకంలో ఆయన రాజుగానే ఉన్నాడు, భూమి మీద రాజుగా ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టినప్పుడు ఎలా పుట్టాడంట? యూదులు రాజుగా పుట్టాడు. చెప్పండి అందరూ. యూదుల రాజు. జ్ఞానులు తెలుసు ఆయన యూదుల రాజు అని, కానీ మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు. యూదుల రాజు ఏంటి? యూదుల రాజు పుట్టడం ఏంటి? ఏ రోజు రాజు 43 సంవత్సరాలు దేవాలయం కట్టి నేను రాజుకి కూర్చుంటే ఇంకో ఆయన పుట్టాడంటే అప్పుడు నా రాజ్యం పోయింది కదా అని ఆయన భయపడ్డాడు. విన్నారా? ఆయన భయపడుతున్నాడు. భయపడి ఏం చేశాడు? చిన్న చిన్న పిల్లలందరినీ చంపేశాడు. లేకుంటే మళ్ళీ వాడు రాజు అయిపోతే నేను రాజ్యం కోల్పోతాను, నా పిల్లలు రాజ్యం కోల్పోతారని అతను అలా చేసేసాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు పుట్టింది ఏ గోత్రంలో చెప్పండి? యూదా గోత్రం. యూదా గోత్రం ఏది? దేవునికి ఇష్టమైన గోత్రం. ఎవరికంట? దేవునికి ఇష్టమైన గోత్రం. అందుకని మనం కూడా దేవునికి సన్నిధిలో ఈ సత్యాన్ని చదువుచున్నాం. యూదా గోత్రం అంటే దేవుని స్తుతించే గోత్రము. ఆదికాండం 49వ అధ్యాయం 8వ వాక్యం త్వరగా చదవండి. ఆదికాండం 48వ అధ్యాయం 49వ అధ్యాయం 8వ వాక్యం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. సరే, ఇంకోటి చెప్తాను, రాసుకోండి, చదవద్దులే. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వాక్యంలో ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించు అనుకొని అతనికి యూదా అని పేరు పెట్టింది. యూదా అనే మాటకి స్తుతించు అంటే ఆయన ఏంటి? స్తుతించబడ్డానికి యూదా గోత్రం నుంచి పుట్టాడు. యూదా గోత్రము స్తుతించబడుతుంది. అందరూ 11 గోత్రాలు, ఆ గోత్రాన్ని 12 గోత్రాలు స్తుతిస్తారు. అలాగనే యేసు ప్రభువు ఏం చేస్తాడంటే యూదా గోత్రం జన్మించాడు కాబట్టి ఈ దినాన 130 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే కనుక ఎన్ని దేశాల్లో కోట్ల మంది క్రైస్తవులు, ఎన్నో కోట్ల చర్చిలు ఈ దినాన్ని కనబడుచాయంటే ఆయన అంత గొప్ప దేవుడు కాబట్టి ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఆయన ఏం చేస్తారంట? స్తుతిస్తున్నట్లుగా మనం చదువుచున్నాం. కాబట్టి ఇక్కడ చదువుచున్నాం, యూదా నీ సహోదరు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువు మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీకు ఎదుట సాగిల పడుదురు. కాబట్టి యూదా అంటే ఒక సింహం. ఎవరంట? కింద 9వ వాక్యంలో యూదా కొదమ సింహం, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి, సింహం వలె గర్జించు ఆడు సింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొను, అతను లేపు వాడు ఎవడు కూడా లేడు. అంత గొప్ప బలమైన యూదా గోత్రంలో యేసు ప్రభు జన్మించాడు. కాబట్టి ఆయన స్తుతించడానికి అది కూడా కాదా? యూదా గోత్రం అంటేనే స్తుతించే గోత్రం అది. కాబట్టి ఆ గోత్రంలో యేసు ప్రభు ఏం చేస్తాడంట? పుట్టాడు. ఇప్పుడు ప్రపంచం అంతా యేసు ప్రభుని ఏం చేస్తారు? ఎంతగానో స్తుతిస్తారు. నిన్న నేను మూలాపేట వెళ్తే అక్కడ పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. అసలు వాళ్ళు లైటింగ్ పెట్టారు. అసలు బాబా కళ్ళు చాలా నాకు అసలు కారు ఆపేసి ఫోటోలు తీసుకోవాలనుకున్నా నేను. సరే ఇంకా నాకు టైం లేక వెళ్ళిపోయాను. అసలు ఏమి సెట్టింగ్, ఏమి లైటింగ్, బాబా కళ్ళు చాలలేదు. మరి నిజంగా మరి ఆ యేసు ప్రభు ఉండబట్టేది ఇంత మనం చేస్తున్నాం. ఎక్కడో ఆయన పుట్టాడు, మనకి ఏంటి ఈ దినాన్ని ఇంత ప్రపంచం అంతా పాపులారిటీ అయిపోయి ఇంత ఫాలోయింగ్, ఇంత ఫాలోవర్స్ ఉన్నారంటే అది ఎవరికైనా ఉందా? కొన్ని దేవుళ్ళు ఒక ఊరు వరకే, కొన్ని దేవుళ్ళు ఒక జిల్లా వరకే, కొన్ని దేవుళ్ళు ఒక దేశం వరకే. ఈ దేవుడు ప్రపంచం అంతా ఎడిగినా ప్రపంచం అంతా ఆయన స్తుతించబడుతున్నాడు. కాబట్టి ఆయన పుట్టిన ఏ గోత్రమో? యూదా గోత్రం. యూదా గోత్రం ఎవరంట? సింహం లాంటిది, స్తుతించబడాలి. అడవిలో రాజు ఎవరు? సింహం. అందరూ ఎవరిని స్తుతించాలి? సింహాన్ని. న్యాయం తీర్చేది ఎవరు అడవిలో? సింహమని కదా. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు యూదా గోత్రం జన్మించాడు. అందుకే జ్ఞానులు అడిగారు, యూదా రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అందరూ షాక్ అయిపోయారు. ఇదేంట్రా, యూదులకు రాజ్యాలే లేవు, రాజులు లేరు, అన్నీ అయిపోయినాయి, మళ్ళీ కొత్తగా యూదుల రాజు పుట్టడం ఏంటి అని షాక్ అయిపోయి ఒకేసారి ఏమైనా అమ్మ చదువు 2:2 చదువు మత్తయి సువార్త. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు?
తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. యూదులు రాజుగా పుట్టాడు ఎక్కడ ఆ కింద మీరు చదివితే వాళ్ళందరూ భయపడి కలవరపడిపోయారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిపోయారు. ఏందిరా అసలు యూదులకు రాజులే లేరు, రాజ్యాలే లేవు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక రాజు వచ్చాయంట, ఎవరు ఆయన అని చెప్పేసి అయితే భయపడిపోయే తర్వాత వాళ్ళందరినీ ఏం చేశాడు, చంపేశాడు. చిన్నపిల్లలు ఎవరు ఉండకూడదు, వాళ్ళు ఉంటే వాళ్ళు రాజు అవుతారేమని చెప్పి. అని నేను చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు పుట్టింది యూదులకు రాజుగా పుట్టాడు, స్తుతించబడే కుటుంబంలో పుట్టాడు. ఆ ఇక ఇశ్రాయేలు వంశస్థులందరినీ పరిపాలన చేయడం పుట్టాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 33వ వాక్యం. మీరు త్వరగా చదివితే ఎక్కువ వాక్యాలు చెప్పగలను, లేకపోతే టైం అయిపోద్ది. లూకాసు సువార్త చదవండి. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. చూసారా, ఆయన రాజ్యము అంటే ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. చూసారా, యాకోబు వంశస్థులు కదా 12 మంది, 12 గోత్రాలు ఎవరు, యాకోబు పిల్లలే జనరేషన్ అంతా వచ్చింది భూమి మీద. కాబట్టి ఇప్పుడు ఆ జనరేషన్ అందరిని ఎవరు ఏలుబడి చేస్తారు, యేసు ప్రభు. ఆయన రాజ్యం ఏమంట, అంతం లేని రాజ్యం. ఇప్పుడు భూమి మీద ఆయన రాజుగా ఉన్నాడు, పరలోకంలో ఆయన రాజుకున్నాడు, నరకానికి పోయిన ఆయనే రాజు. అక్కడ నరకాని మీద అధికారం ఆయనది, భూరాజులు అందరి మీద ఆయనకి అధికారం ఉంది, పరలోకంలో కూడా అధికారం. దానియేలు గ్రంథంలో ఒక మాట రాస్తుంది, ఏమని రాస్తారు సార్, మానవుల రాజ్యముల పైన ఆయన రాజు అయి ఉన్నాడంటే. ఎవరంట, దేవుడు. మానవులు అన్ని రాజ్యాల మీద ఆయన ఎలానంట, ఆయనే ఒక రాజుగా ఉన్నాడు. మానవ రాజ్యాలకి ఆయనే రాజు, నరకానికి అగ్నిగుండానికి పాతాళానికి ఆయనే రాజు, పరలోకానికి ఆయనే రాజు. అలాంటి కుటుంబంలో యేసుప్రభు జన్మించాడు. అలాంటి గొప్ప రాజే ప్రభువైన యేసుక్రీస్తు. రెండోదిగా మనం చూసినట్లయితే యేసుప్రభు ఎక్కడ పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వాక్యం చదవండి, 8వ వాక్యం కూడా చదవండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి 8 మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. చూస్తారా, ఎక్కడ పుట్టాడు యేసు ప్రభు, బెత్లెహేములో పుట్టాడు. ఎక్కడ పుట్టాడంట, బెత్లెహేములో. బెత్లెహేం అంటే ప్రపంచంలో మధ్య సెంటర్ ఊరు. అది ప్రపంచంలో ఏ ఊరు అంటే, అది ప్రపంచం మొత్తానికి సెంటర్ పాయింట్ ఎక్కడ వస్తారా భూమి మీద అంటే ఎక్కడ వస్తారంట, బెత్లెహేము. ఎవరంట, బెత్లెహేం ఊరు. ఆ ఊరు ఎవరిది, బైబిల్లో ఫస్ట్ బెత్లెహేం ఎవరు చెప్పండి, నయోమిదమ్మా, రూతుది కాదమ్మా. ఎవరిదంట, నయోమిది. ఆ నయోమి ఊర్లోనే ఎవరున్నారంట, బోయాజు ఉన్నాడు. బోయాజు భార్య ఎవరంట, రూతు కుటుంబంలోంచే ఈ దావీదు వచ్చాడు, దావీదు కుటుంబంలోంచే యేసు ప్రభు వచ్చాడు కదా. కాబట్టి బెత్లెహేము ఎక్కడ ఉందంట, ఆ కాలంలో ఉంది. ఏ కాలంలో, యాకోబు కాలంలో ఉంది. ఎక్కడి నుంచి అంట, యాకోబు ఉన్న కాలం నుంచి కూడా ఆ ఊరు అనేది ఉంది. అది చాలా పురాతనమైన ఊరు. అయితే ఆ ఊర్లో దేవుడు జన్మించాలని ఉద్దేశం ఉంది. కాబట్టి యేసు ప్రభు ఎక్కడ జన్మించాలని చెప్పిన పోయినసారి ఆయన సొంత ఊర్లోనే జన్మించాడు, సొంత ఇంటిలోనే జన్మించాడు, సత్రంలో జన్మించాడు. స్థలము లేకపోవటం వలన పశువుల తొట్లో పెట్టి వేడిగా ఉండటం కోసం గడ్డి చేసి ఆ పొత్తుకొనతో చుట్టి గడ్డిలో పెట్టి వేడిగా అక్కడ పెట్టారు. అక్కడ స్థలం లేదు. ఎందుకని, అందరూ ఆధార్ కార్డు నమోదు చేసుకోవడానికి వచ్చేటప్పుడు, జనసంఖ్య లెక్కించుకోవడానికి వచ్చేటప్పుడు అందరూ ఆ ఊరికి వచ్చారు. అక్కడ సత్రం ఉంది, సొంత ఇల్లు లేవు, వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారు, నాజరేతులో సెటిల్ అయ్యారు. కానీ సొంత ఊరేది బెత్లెహేమే. కాబట్టి మళ్ళీ యేసేపు మరియమ్మ ఎక్కడికి వచ్చారు, బెత్లెహేము వచ్చారు జనసంఖ్య రాసుకోవడానికి కదా. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే సత్రం ఫుల్ అయిపోయింది, అన్ని ఊరి నుంచి వచ్చారు కాబట్టి ఇంకా ఖాళీ లేదు. ఇప్పుడంటే మన లాడ్జింగ్లు అన్నీ దొరుకుతున్నాయి, కళ్యాణ మండపాలు ఉంటాయి, లేకపోతే ఇంకేంటి హోటల్స్ ఎన్నెన్నో ఉంటాయి మనకి. అప్పుడు అవన్నీ లేవు. అది నిండిపోవడం వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ప్రశ్నించిన తర్వాత మళ్ళీ తల్లి పండుకోవడానికి బిడ్డ పండుకోవడానికి కావాలి కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఒక తొట్లో పెట్టి అక్కడ పెట్టారు. ఎక్కడ జన్మించాడు యేసు ప్రభు, సొంత తాతల ముత్తాతలు ఎన్ని వేల సంవత్సరాల కంట, మినిమం ఒక 3.5 సంవత్సరాలు
3500 సంవత్సరాల క్రితము వాళ్ళ తాత ఎక్కడ కొన్నాడు ఇల్లు? ఒక కొండని సొరంగంలాగా తవ్వాడు. ఇప్పుడు కొంచెం మీ వీడియోలో చూసుకోండి. ఆ సొరంగము అప్పుడు తవ్వించిన ఇల్లు. ఆ ఇంట్లోనే యేసు ప్రభు ఏం చేస్తాడంట? జన్మించాడు. కాబట్టి మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వాక్యంలో యేసు ప్రభు యువదయ బెత్లెహేములో ఆయన జన్మిస్తాడని ముందుగానే ప్రవచనం ఉంది. చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని రాస్తుంది ఇక్కడ? యూదయ బెత్లెహేమా నీవు ఏమాత్రం స్వల్పమైన గ్రామం కాదు, ఎందుకంటే ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుంచే వస్తాడు. కాబట్టి అక్కడి నుంచి ఎలా వచ్చాడు? ఏలబోవాడు అంటే ఎవరండి? రాజు, కింగు. ఎవరంట? కింగు. బెత్లెహేము నుంచి ఎలా వచ్చాడు? ఆయన రాజుగానే వచ్చాడు. రాజుగా వస్తాడు. ముందుగా ఏముందంట? ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ప్రకారంగానే ఎక్కడి నుంచి వచ్చాయన? బెత్లెహేములోంచి ఆయన వచ్చినాడు. మరి యెషయాలో కూడా రాస్తుంది కదా, కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని చెప్పేసి రాస్తుంది. ఆ మాట చదువుతారా? చదవండి. యెషయా 7:14 త్వరగా చదవండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చాలు. ఒక కన్యక గర్భవతి అయ్యిద్ది, ఆమె పిల్లల్ని కంటది, కుమారుని కంటదని ముందుగానే రాస్తుంది. కాబట్టి ఆ యొక్క ప్రవచన ప్రకారంగానే యేసు ప్రభు ఏం చేస్తాడంట? ఆ కన్యక మరియమ్మ అయింది. ఆ మరియమ్మ గర్భంలో నుంచి యేసు ప్రభు బయటికి వచ్చిన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరం కూడా కన్యక గర్భవతి కుమారుని కన్ను అని ముందుగానే మరి మరియమ్మతో కూడా దేవుడు చెప్పాడు. ఫస్ట్ ఎవరు చెప్పాడు? ఇర్మియాతో చెప్పాడు, ప్రవచించాడు. ఆ తర్వాత ఎవరు చెప్పాడు? యెషయాతో ఇప్పుడు ప్రవచించాడు. ఆ తర్వాత ఎవరు చెప్పాడు? మీకాతో చెప్పాడు. ముందుగా ఎవరు చెప్పారు చెప్పండి? ముందుగా ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు, మీలో నా వంటి ప్రవక్తను దేవుడు మీకు పుట్టిస్తాడని చెప్పాడు. దానికంటే ముందుగా ఎవరు ప్రవచించారు? అది కూడా మీకు ఎన్నో ప్రసంగాలు చెప్పారు. తండ్రి అని దేవుడు ప్రవచించాడు, ఆయన వస్తాడు నీ తల చిత కొడతాడు అని. ఇట్లాగా యేసుడు వస్తాడు 6000 సంవత్సరాల నుంచి, అంటే 4000 సంవత్సరాల నుంచి ఏమన్నాయంట? ప్రవచనాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాడు? క్లియర్గా రాస్తుంది. వస్తాడని రాస్తుంది, ఎక్కడి నుంచి వస్తాడు రాస్తుంది, రాజుగా పుడతాడని రాస్తుంది. ఏంటి? ప్రతి ఒక్కటి కూడా ముందుగా రాస్తుంది. అలాగే ప్రతి ఒక్కటి కూడా అలాగే నెరవేరింది. మరియమ్మతో కూడా దేవదూత చెప్తుంది. ఆ మాట చదవండి. జరగబోయేటప్పుడు లూకాసు సువార్త 1:31లో మరియమ్మకి రీసెంట్ గా జన్మ ఇవ్వడానికి ముందుగా మాట్లాడిన దేవదూత, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇక్కడ మరియమ్మతో కూడా దేవదూత చెప్తుంది, నీవు గర్భము ధరించి కుమారుని కందువు, అతనికి యేసు అనే పేరు పెట్టదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కన్యక గర్భంలో ఒక బెత్లెహేములో ఆయన జన్మించి, ఎలా జన్మించాడంట? ఇశ్రాయేలు ఏలబోవాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏలబోవాడిగా ఆయన లోకానికి వచ్చేటట్లుగా బెత్లెహేములో కూడా రాజుగానే పుట్టాడు. రాజుగా యూదా సంతానంలో పుట్టాడు. బెత్లెహేములో రాజుగానే పుట్టాడు. ఎలా పుట్టాడంట? యూదా ఇశ్రాయేలు ప్రజల కోసం ఏం చేస్తాడు? ఆయన రాజుగానే పుట్టాడు. కానీ ఇక్కడ మొన్న 3వ చదివిన కన్యక గర్భాన్ని పుట్టాడు. ఏ గర్భం అంట? కన్యక గర్భాన్న పుట్టాడు. ఎందుకని కన్యక గర్భాన్ని పుట్టాడు? ప్రజలందరినీ రక్షించాలంటే ఆయనే, ప్రజలందరి పాపాలకి మరణించాలంటే ఆయనే, మళ్ళా తిరిగి లెగాలంటే ఆయనే. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఒక పరిశుద్ధంగా జన్మిస్తేనే ఇవన్నీ నేను చేయగలనని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధమైన ఒక గర్భాన్ని ఏర్పరుచున్నాడు. మరియమ్మ గర్భం ధరించింది దేని వలన? పరిశుద్ధాత్మ వలన. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ వచ్చి మరియమ్మ గర్భంలో ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి, అభిషేకం ద్వారా ఆ గర్భంలో ఒక బిడ్డను తయారు చేస్తుంది. ఆ బిడ్డే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు కన్యక గర్భం కూడా ఏమైందంట? రాజుకే జన్మనిచ్చింది. ఎవరికంట? కన్యక ఎవరికి జన్మించింది? రాజుకే జన్మనిచ్చింది. కాబట్టి కన్యక గర్భవతి ఏం చేస్తుందంట? కుమారుని కానీ కన్యకకు పుట్టినవాడు కానీ లేకుంటే స్త్రీకి పుట్టినవాడు కానీ ఎక్కడా పవిత్ర బైబిల్లో రాయబడలేదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క సన్నిధిలో చదువుతున్నాం, దేవుడు ఎప్పుడు కూడా ఒక పవిత్రుడు, ఒక పరిశుద్ధుడు. అందుకని ఆయన కన్యక గర్భాన్ని పుట్టాలని, కన్యక గర్భమున ఒక రాజుగాని ఆయన పుట్టాడు. పరిశుద్ధాత్మని రాజు ద్వారా జన్మించాడు. చాలా మంది మాట్లాడుతున్నారు ఏంటి మరియమ్మకి గర్భవతి అయింది కానీ వాళ్ళ నాన్న ఎవరో తెలియదంట. ఎవరు నాన్న?
యేసుప్రభు తండ్రి ఎవరో తెలియదంట. అలా చెడ్డగా మాట్లాడుతుంది. యేసుప్రభు తండ్రి ఎవరు తెలుస్తాయండి? దేవుడే కదా గర్భాన్ని తీసుకొని ఆ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా రూపించాడు. ఆ మరియమ్మ ఏమంది? నేను పురుషుని ఎరిగిన దాన్ని కదా, నాకు ఇది ఎలా సాధ్యమైంది, ఎలా నేను బిడ్డలకు అంటాను ఆమంటుంది. కాబట్టి అప్పుడు మరియా యేసేపుకి ఎంగేజ్మెంట్ అయింది. యేసేపుకి మరియమ్మకి ఎంగేజ్మెంట్ అయింది. అప్పుడు యేసేపు ఏం చేశాడు? ఈ విషయం తెలుసుకుని, అయ్యో పెళ్లి కాకుండా గర్భవతి అయిందంటే ఎవరి వల్ల అయిందో, సరే నాకెందుకు ఆమెను అవమానపరచడం, మనకెందుకో, మనం సరైన ఎస్కేప్ అయిపోతే మంచి అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు తప్పించుకొని ఆమెను వదిలేసి. అప్పుడు దేవదూత వచ్చి మాట్లాడి, యేసేపు మరియని నువ్వు చేర్చుకోవడానికి భయపడవద్దు, ఆమె గర్భం ధరించింది దేనివల్ల? పరిశుద్ధాత్మ వలన అని దేవదూత వచ్చి ఆయన క్లియర్ చెప్తే ఆయన అప్పుడు నమ్మాడు. లేదా ఆయనకి సందేహం వచ్చి ఆయన పారిపోవాలనుకున్నాడు. కాబట్టి ఇలా ఇంతమంది సందేహాలను ఎవరు తీర్చారు? దేవుడే తీర్చాడు. చెప్పండి అందరూ, ఎవరు తీర్చాడ? మరియమ్మతో దేవుడే మాట్లాడు, యేసేపుతో దేవుడే మాట్లాడు, జ్ఞానులతో దేవుడే మాట్లాడు, గొర్రెల కాపుతో దేవుడే మాట్లాడాడు. ఇలాగ అందరితో ఎవరు మాట్లాడుకు వచ్చారు? నమ్మించడం కోసం అందరితో ఏం చేస్తాను? దేవుడు మాట్లాడుతూనే వస్తున్నాడు. మూడోది మనం చూస్తున్నాం. నాలుగోది మనం చూస్తే ఆయన రాజ్య భారం కలిగి పుడతారని రాస్తుంది. యెషయా గ్రంథము 9:6 యెషయా గ్రంథం 9:6. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. చాలు. ఏ భారం ఉండదంట? రాజ్యభారం. రాజ్యభారం ఎవరికి ఉంటుంది చెప్పండి? రాజుకే ఉంటుంది. ఒక రాజుకే రాజ్యాన్ని గురించిన భారం ఉంటుంది. అలాగే కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏ భారంతో లోకానికి వచ్చాడు? రాజ్య భారం కలిగి ఈ భూలోక రాజ్యాలన్నీ పరిపాలన చేయాలి, పరలోక రాజ్యాలను పరిపాలన చేయాలి. అలాంటి రాజ్య భారంతోనే ఆయన శిశువుగా పుట్టాడు. ఆయన కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. శిశువుగానే పుట్టాడు, ఒకేసారి దేవుళ్ళకి రాలా. రెండోది కుమారుడుగా వచ్చాడు, అంటే దేవుని కుమారుడుగా వచ్చాడు. అందుకని మరియమ్మ వచ్చి యేసు ప్రభు ఆ యొక్క యెరూషలేము పండుగలో ఆయన ఆగిపోయినప్పుడు దేవాలయంలో వాళ్ళ అమ్మోళ్ళు కొంత దూరం వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి వచ్చి ఎత్తుకున్న ఆయన మమ్మల్ని వదిలేసి ఎందుకు ఇలాగ చేస్తావంటే, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా అంటున్నాడు. అంటే ఏంటి? పరలోకంలో నా తండ్రి, నువ్వు కాదు నా తల్లి తండ్రి, నాకు నిజమైన తండ్రి ఎవరంట? పరలోకంలో. అందుకని ఆయన కుమారుడు అనుగ్రహించబడను, శిశువు గాని లోపల పుట్టాడు. బైబిల్ ఏం చెప్తుంది? కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు జన్మించును. ఎవరైందంట? కాలము సంపూర్ణమైనప్పుడు ఒక స్త్రీ ఏంది ఆయన ఏం చేస్తాడంట? జన్మించు. అదే దేవాది దేవుడికి వస్తే ఆయన డైరెక్ట్గా వస్తే మనం చూసి బతకాలండి. మోషే అడిగాడు, నీ ముఖాన్ని చూపిస్తే చాలండి. అరే చూస్తే సస్తావరా, ఒక బండ సందులో దాక్కో, ఆ తర్వాత నా చేతులను కప్పుతాను, అప్పుడు నువ్వు లైట్గా అలా చూస్తావు, అంతేగాని డైరెక్ట్ చేతో చచ్చిపోతా అని చెప్పాడు. యోహానులో రాస్తుంది, ఏమని రాస్తుంది? దేవుణ్ణి ఎప్పుడు ఎవడో చూడలే, చూసి ఎవడో బ్రతకడు. కుమారుడు వల్లే మనం చూస్తున్నాం ఆయన ఈ రోజున. కానీ ఆ కుమారుడు ద్వారా దేవుని మనకు పరిచయం చేసి ఆ కుమారుడు ద్వారా మళ్ళీ మనం దేవుని దగ్గరికి వెళ్ళి పరలోకానికి వెళ్ళే అవకాశం మనకే వచ్చింది అని నేను చదువుతున్న. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏ భారంతో పుట్టాయంట? రాజ్య భారంతో. కొలస్సీ రాసిన పత్రిక 2:10 చదవమా ఒకసారి. కొలస్సీ 2:10 త్వరగా. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. సమస్త ప్రధానులకును అధికారులకు ఎలా ఉన్నాడు? ఆయన శిరస్సు అయినాడు. ఇప్పుడు ప్రధానమంత్రులు ఉన్నారు అండి, అధికారులు ఉన్నారు, వీళ్ళందరికీ ఆయన ఎవరంట? శిరస్సు. అంటే ఎవరంట? తల. తల అంటే ఎవరు? ఒక రాజు. కాబట్టి రాజు కింద ఎంతోమంది అధికారులు ఉంటారు, ఎంతోమంది ప్రభువులు ఉంటారు, ఎంతమంది సైన్యాధిపతులు ఉంటారు. ఇంతమంది ఉన్నా కూడా అందరికి రాజు ఎవరంట? ఒక్కడే ఉంటాడు. అలాగే ఇక్కడ మనం చదువుతున్నాము, భూమి మీద ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, వాళ్ళందరికీ శిరస్సు ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. ఐదోదిగా మనం చూసినట్లయితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే రాజుగా, ఆ సత్యాన్ని గురించి సాక్షుడుగా రాజుగా వచ్చాడు. యోహాను సువార్త 8:38. యోహాను సువార్త 8:38 చదవండమ్మా. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించు. యోహాను సువార్త 18:38 అమ్మా. మీరు ఎక్కడికో వెళ్ళిపోయినారు. 8 అన్నారు. లేదు 38. యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. చూసారా? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, నీవన్నట్టు నేను రాజునే. ఏ రాజు అంట?
చెప్పండి, ఏ రాజు అంటే ఆయన? సత్యాన్ని గురించి సాక్షివుడగా ఆయన రాజుగా పుట్టాడు. ఏమన్నాడు అక్కడ? నేను రాజుని, నీవన్నట్టుగా నేను రాజుని, ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చాక నేను పుట్టించింది. ఎందుకు పుట్టాను యేసు ప్రభు? సత్యం చెప్పడానికి, నీతి మార్గం నడిపించాకి, నిజమైన మార్గాన్ని బోధించాకి ఈ లోకానికి వచ్చాడు. పిలాతు అడుగుతున్నాడు, నీ వాళ్ళందరూ నిన్ను సిలువ వేయమని నాకు అప్పగించారు, మీ వాళ్ళకి నువ్వు రాజువా అని అడిగితే, అవును నువ్వు అన్నట్టు నేను రాజుని. ఆయన రాజుల కుటుంబంలోనే పుట్టాడు, అవునా కాదు? రాజు కుటుంబంలో పుట్టాడు. ఆయన ఇంకా రాజుని అనేది ఏముందో, ఆయన రాజుగా చేసేది ఏమని చెప్పండి. మరి ఇప్పుడు నతానీలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, చదవండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 49 వాక్యం చూడండి. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. నతానయేలుకి ఏమి తెలియదు. పిలుపు వచ్చి నతానయేలుకి చెప్పాడు, యేసుప్రభుని నేను చూశాను, ఆయన మెస్సయ్య అన్నాడు. ఆ మెస్సయ్య నేను కూడా చూడాలి, వెళ్దాం పద అని చెప్పి వచ్చాడు. ఆ నతానయేలు వస్తాడు, దేవుడు అన్నాడు, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను చెప్పేసి దేవుడు కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఇశ్రాయేల్ యొక్క రాజువి. ఇప్పుడు ఆయన చూడు కాంప్లిమెంట్ ఎట్లా ఇస్తున్నాడు. నీవు ఏమన్నా ఇక్కడ నతానీలు ఏమంటున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడివి, ఇశ్రాయేల్ యొక్క రాజు. అతనికి సాధారణ ఒక మనిషి, అతనికి ఎలా తెలుసు రాజు అని? యేసు ప్రభు రాజు అని అతనికి ఎలా తెలుసు? దేవుని కుమారుని అతనికి ఎలా తెలుసు? లేఖనాల్లో రాస్తుంది ముందుగానే, దేవుని కుమారుడు వస్తాడు, రాజుగానే వస్తాడని. అందుకే నతానయేలు అన్నా, అయ్యా నువ్వు ఇశ్రాయేల్కే రాజువి. కానీ ఇశ్రాయేల్ ప్రజలుగా ఆయన రాజుగా పుట్టాడు. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఆయన ఎందుకు పుట్టాడంట? సత్యాన్ని గురించి సాక్షిగా పుట్టాడు. దేని పుట్టాడంట? సత్యముల గురించి సాక్షిగా ఆయన పుట్టినాడు. అందుకని దేవుని బిడ్డలు మనము యేసు ప్రభువుని మనం చూసినట్లయితే ఈ లోకములో రాజును చేయాలనుకున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వాక్యం ఒకసారి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వాక్యం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. యేసు ప్రభువుని రాజుని చేయాలనుకున్నారు. పుట్టిందే రాజు, ఆయన ఏమో పరలోకం నుంచి వచ్చిన రాజు. ఆయన వీళ్ళ రాజుని చేసేది ఏంటి? పబ్లిక్ అంతా చూసి నువ్వు అన్ని అద్భుతాలు చేస్తావు, చాలా బలవంతుడు, నువ్వు నిన్ను రాజుగా చేస్తే బాగుంటుంది చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన రాజుగా వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఆయన పుట్టకలోనే రాజ్యారికం ఉంది, పరలోకంలో రాజ్యారికం ఉంది, భూమి మీద రాజ్యారికం ఉంది. మరి మనిషిగా జీవించాడా? ఒక రాజులాగా బతికాడు, ఎక్కడ బానిసగా బతకలేదు. ఏ పాపానికి బానిసగా ఆయన జీవించలేదు. అందుకని దేవుని బిడ్డలైన మనము యేసు ప్రభువు అన్నాడు, సత్యము మిమ్మల్ని ఏం చేస్తాడంట? స్వతంత్రులుగా చేయను. కాబట్టి సత్యానికి రాజు కాబట్టి ఈ రాజు ఏం చేస్తాడంటే అందరినీ స్వతంత్రులుగా విడిపిస్తున్నాడు. ఎవరిని బానిసలుగా దాసులుగా ఉంటాకి ఆయన ఎంత మాత్రం ఇష్టపడకుండా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ జీవితాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఈ దినాన్న స్వతంత్రులుగా ఉన్నాం. పాపం నుంచి, మన దాసుల నుంచి విడుదల పొందినాం అంటే కారణం ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. మొట్టమొదటిగా ఆయన యూదుల రాజుగా పుట్టాడు. రెండోది బెత్లెహేములో రాజుగా పుట్టాడు. మూడోది కన్య గర్భంలో రాజుగా పుట్టాడు. నాలుగోది రాజ్య భారం కలిగి పుట్టాడు. ఐదోది ఎలా పుట్టాడంట? సత్యమునకు సాక్షిగా పుట్టాడు. ఆరోది దీనుడిగా పుట్టాడు. ఎలా పుట్టాడంట? జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వాక్యం చదవమ్మా. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వాక్యం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మనం చదువుతున్న వాక్యంలో ఏమని చదువుతున్నామో, నీ రాజు ఎవరంట? నీ రాజు ఎవరు? రాజు సీయోను కుమార్తె చెప్తాడు దేవుడు, నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిద మీదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకే వస్తున్నాడు. అంటే ఏంటంట? యేసు ప్రభు ఇక్కడ దీనుడుగా వస్తున్నాడు. ఎలా వస్తాడంట? ఒక తగ్గించుకొని గాడిద మీద వచ్చాడు. అదే ఇంకొకరు ఏం చేస్తారు? రాజు అంటే గుర్రం మీద వస్తారు, మంచి గుర్ర బండి మీద వస్తారు. కానీ యేసు ప్రభు దేని మీద వచ్చాడంట? గాడిద మీద తగ్గించుకున్నాడు. ఆయన ఒక రాజు అయినప్పుడు కూడా మన ఈ దినాన్న ఒక ఉద్యోగం ఉంటే ఎవరు మాట వినట్లేదు, కొంచెం డబ్బు ఉంటే ఎవరు మాట వినట్లేదు, ఇంకేదైనా టాలెంట్ ఉంటే మాట వినట్లే. ఆయనకి అన్నీ ఉండడు. ఎలా ఉన్నాడంటే ఆయన అన్నీ ఉండి ఎలా ఉన్నాడు? ఆయన ఏమి లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నీ రాజు నీతిపరుడు
ఎవరంట? రక్షణకరమైన వాడు. ఆ తర్వాత ఎవరంట? దీనుడుగా గాడిద ఎక్కి దాని పిల్ల మీద వస్తున్నాడు. ఆ వాక్యం నెరవేరింది కదా. యేసుప్రభువు ఏం చేశాడు? తన శిష్యుడికి బల్లారం సిద్ధపరిచేప్పుడు వెళ్ళి గాడిదని అడిగి తీసుకురండి అని చెప్పాడు. గాడిదని దాని పిల్లని తీసుకొచ్చి ఆయన ఏది ఎక్కాడంట? గాడిద పిల్ల ఎక్కి ఆయన వస్తుంటే ఎరిచిన విధుల్లో హోసన్నా అని చెప్పి వాళ్ళ బట్టలన్నీ దారి కూడా పరిచి ఏం చేశారు? ఊరేగింపు చేశారు అక్కడ కదా. కాబట్టి దేవుని బిడ్డను మనము యేసు ప్రభు ఎలా పుట్టాడంటే దీనుడుగా పుట్టాడు. ఎలా పుట్టాడంట? అందుకే ఏమన్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో 29వ వాక్యంలో, నేను దీనుడను సాత్వికుడను, నా ఎద్దుకు చేంజ్ చేయాలంట, కాడి ఎత్తుకొని నేర్చుకోండి, నేను దీన మనసు గలవాడిని సాత్వికుడిని. కాబట్టి దేవుళ్ళు గొర్రె పిల్లకు పోల్చుకున్నాడు. ఆయన ఎవరంట? సింహము. యోధా గోత్రం అంటే ఎవరంట? సింహం అని మనం చదివినాం. సింహములాగున్న మనిషి సింహములాగా ఉన్నాడా? ఎందుకని సింహములాగా లేడు? సింహములాగా ఉంటే దగ్గరికి ఒకడు కూడా పోడు. అందుకని ఎలా మారిపోయాడు? గొర్రె పిల్లలాగా మారిపోయాడు. ఇదిగో లోక పాపములు మోసుకుని వచ్చిన దేవుని గొర్రెపిల్ల, జగదుత్పత్తికి ముందే వధించబడిన గొర్రెపిల్ల. కానీ యేసు ప్రభు ఇప్పుడు సింహములాగా ఉన్న మనిషి ఇప్పుడు ఎలా మారిపోయానా? గొర్రె పిల్లగా, మనకి ఆహారముగా, మనకి పాప ప్రాయశ్చిత్తముగా, మనల్ని రక్షించడానికి, మన కొరకు రక్తం చిందించడానికి ఆయన ఎలా మారంటే ఒక రాజుగా ఉన్న వ్యక్తి ఎలా మారంట? ఒక గొర్రె పిల్లగా మారిపోయాడు. ఆయన ఎవరంట? దీనుడు. అందుకే బైబిల్లో అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 38వ వాక్యంలో ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకి న్యాయము దొరకలేదు అని రాస్తుంది. చదవండి 8:38 అపోస్తలుల కార్యములు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అది కాదమ్మా 38 అదేనా? అపోస్తలుల కార్యము 8:38 అదేనా? దీనత్వం అనే మాట లేదు అక్కడ. 33 ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఇక్కడ మనం చదువుతున్నాము. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయన ఏం దొరకదంట? న్యాయము దొరకకపోయిను. 33 ఆయన దీనత్వం బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకకపోయింది. న్యాయంలో అంటే న్యాయం చేసినప్పుడు, విమర్శ చేసినప్పుడు ఆయనకి అన్యాయమే చేసి ఆయన్ని సిలివేయాలని చెప్పి కోరుకున్నారు, కానీ ఆయన్ని ఏమాత్రం విడిపించాలని కోరుకోలే. ఆయన సంతానం ఎవరు వివరించరు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది. కాబట్టి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. కల్వారి శిలువలో మరణించినప్పుడు అన్యాయమైన తీర్పులే చేశారు. అన్యాయమైన తీర్పుతోనే ఆయనకి ఏం చేశారంట? శిక్ష వేశారు. ఆయన జీవాన్ని భూమి నుంచి తీసి పరలోకానికి వెళ్ళిపోయింది. కానీ అందరూ చంపామనుకున్నారు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఇక్కడ చనిపోకపోతే ఆయన అక్కడికి వెళ్తాడా? వెళ్ళడు. శరీరాన్ని విడిచిపెట్టాలి. ఆత్మలో శరీరము వేరు చేయబడాలి. సపరేషన్ అంటే వేరు చేసినప్పుడు అది మరణం, అంటే కలిసినప్పుడు అది జీవం. కాబట్టి ఈ శరీరము ఆత్మ వేరు చేయబడితేనే మరణం వస్తుంది. ఈ రెండు కలిసి ఉంటే ఏమొస్తుంది? జీవం వస్తుంది. అందుకని యేసు ప్రభుకి దీనత్వాన్ని బట్టి ఏం చేయదంటే ఆయనకి న్యాయం అనేది దొరకల. యేసు ప్రభు ఎలా పుట్టాడు? 6వదిగా దీనుడిగా పుట్టాడు. 7వదిగా మనం చూసినట్లయితే ఆయన రాజులకు రాజుగా పుట్టాడు. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వాక్యం. 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభు. ఎలా పుట్టాడు ఆయన? చెప్పండి. శ్రీమంతుడు, అద్వితీయుడుగు, సర్వాధిపతి, యుక్త కాలము, కావలసిన సమయాన్న ఏం చేస్తాడు? ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఆయన రాజులకు రాజుగాను ప్రభులకు ప్రభుగాను. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆయన రాజ్యమే, ఆయన చేతిలోనే ఉన్నాయి. ఈ లోక ప్రభుత్వాలు అంటే ప్రభువులు, ప్రధానమంత్రులు ఉన్న వాళ్ళు అందరూ ఏమైపోయారంట? ఆయన చేతి కిందే ఉంటారు. అందుకని ఆయన ఎలా పుట్టాడంట? ఈ ప్రపంచంలో భూరాజులకి రాజు ఆయనే, పరలోకానికి రాజు ఆయనే, నరకానికి వెళ్తే అక్కడ కూడా రాజు ఆయనే, ప్రభువులకి ప్రభు ఆయన. ఈ లోకంలో ప్రభుత్వం చేసే వాళ్ళు ఏమంటారు? ప్రభు అంటారు. యేసేపుని ఏమన్నారు? మహాప్రభు మాకు ఆహారం పెట్టారు అన్నములు పోయి. యేసేపుని
ఆ యొక్క పోతే రాజు ఏమన్నాడు, ఐగుప్తు రాజు ఏమన్నాడు, ఇదిగో నీవు ఇక దేశం అంతటి మీద నీవు ప్రభువుగా నేను నియమించాలని చెప్పాడు. కాబట్టి ప్రభుత్వం చేసే వాళ్ళని, దేశ పరిపాలన చేసిన ఏమంటారు, ప్రభు అంటారన్నమాట. ప్రభువు లేకుంటే రాజు అంటారు కదా. పాతకాలంలో ప్రభుత్వం అనే ప్రభు అనేవాళ్ళు, ఆ తర్వాత రాజులు వచ్చిన తర్వాత రాజ్యము రాజు అంటున్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అన్ని ప్రభుత్వాలు ఎవరి చేతి కిందకు వచ్చినాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ప్రపంచం అంతా కల్దీల దేశం పరిపాలన చేస్తాం, అంటే బబులోను దేశం పరిపాలన చేస్తారు. అక్కడ శద్రకు మేషకు అబేద్నెగో ఎప్పుడైతే అగ్నిలో వేస్తే వాళ్ళు చనిపోలేదో అప్పుడు రాజ్యం ప్రకటించాడు, ఈ భూలోక రాజ్యాలన్నింటికి ఆయనే రాజు, ఈ ప్రభుత్వాలన్నింటికి ఆయనే ప్రభు, అంతకన్నా గొప్పవాడు లేడని చెప్పాడు. మళ్ళా దానియేలు సింహాల బోన్లు వేసినప్పుడు మళ్ళీ ఏమన్నాడు, ఈ ప్రపంచం మొత్తానికి నీ దేవుడే గొప్పవాడు అని చెప్పాడు. కాబట్టి ఈ దేవుడు ఎవరంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇదే మాట ప్రకటన గ్రంథం 19:6 రాసుకోండి. 19 కూడా ఆయన రాజులకు రాజు, ప్రభువులు ప్రభు అని ఆయన తొడమ చేసుకుని వస్తున్నాడు. చదవమాట, చదవండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచిదమని చెప్పగా వింటిని. 19:16 కూడా మనం చదివితే, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీద, తొడ మీద అది రాయబడి ఉందని మనం చదువుచున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను ఆయన ఉన్నాడు. ఈ రాజులకు రాజు, ఈ ప్రభువులకు ప్రభువు. మరి 19:16 ఆయన వస్త్రం మీద, ఆయన తొడ మీద కూడా రాస్తుందంట. ఏమని? ఈయన రాజులకి రాజు అనే వస్త్రం మీద రాసిందంట, తొడ మీద ఏముందంట, రాస్తుందంట. ఈ దినాల్లో కొంతమంది పార్టీ సింబల్ వేసుకుంటున్నారు, కొంతమంది దేవుడు బొమ్మలు పెట్టుకున్నారు, సింబల్స్ కదా. కొంతమంది అట్లా వేసుకుంటున్నారు. కాబట్టి కొంత టాటూ వేసుకుంటున్నారు, ఏమేసుకున్నా పచ్చబొట్టు వేసుకున్నారు కొంతమంది బాగా అందంగా. ఇలాగా వాళ్ళకి నచ్చిన దాన్ని చేసుకున్నారు. కానీ అలా కాదు, యేసు ప్రభు ఆయన ఒక కింగ్ అని, కింగ్ ఆఫ్ కింగ్ అని ఏంటంటే ఆయన డ్రెస్ మీదే వేసేస్తుంది. ఆయన తొడ మీద కూడా ఏం చేస్తాడంట, ఒక టాటూ లాగా వేసేస్తుంది. ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభులు ప్రభుని పచ్చబొట్టు తొడ మీద కూడా వేస్తుంది. కాబట్టి యేసు ప్రభు ఒక రాజు కానీ లోకానికి వచ్చాడు, కానీ సాధారణ మనిషిగా రాలేదు. ఆయన అన్నీ ఉండి సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తుడుగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన ఏమి లేనివాడు కానీ కాదు. దేవునితో సమానంగా ఉండే సమానత్వాన్ని విడిచిపెట్టకూడదని ఆయన అనుకోలేదు, కానీ దేవుని కొరకు త్యాగం చేసి ఈ లోకానికి మానవుడిగా జన్మించి జీవించి మరణించాడు. కానీ ఆయన దేవునితో సమానంగా, తండ్రితో సమానంగా పరలోకంలో ఉన్నవాడిగా కనపరుస్తాడు. 8వది చదవండి. ఇక్కడ మనం చదువుతున్నాం నిర్గమాకాండం 19:5-6 1 పేతురు 2:9 కూడా చదవండి. ఇక్కడ రాజులు గాను యాజకులు గాను దేవుడు మనం చేస్తున్నాడు. నిర్గమాకాండం 19:5-6 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినేడులా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఈ మాట దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమనంట, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పాడు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు దేవుడు? అలా ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు చెప్పాడు ఈ మాట. మీరు రాజులుగా ఉంటారు, యాజకులుగా ఉంటారు నా కోసం అని చెప్పేసి దేవుడు అప్పుడే మన గురించి చెప్పాడు. అంటే నేను మాత్రమే రాజుగా ఉండాలని కోరుకున్నాడా? మనం కూడా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. చెప్పండి అందరూ. మనము కూడా రాజులుగా ఉండాలి, యాజకులుగా ఉండాలి. ఈ దినాన్ని మనము రాజుగానే మనం బతుకుతున్నాం, మంచిగానే జీవిస్తాం, ఏలుబడి చేసుకొని. అలాగే యాజకుడిలాగా ప్రార్థన కూడా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసే ప్రతివాడు ఎవరంట? యాజకుడు. ధూపం వేసుడు ఎవరంట? యాజకుడు. రాజు అంటే ఎవరు? తను ఏలుబడి చేసుకునేవాడు రాజు. మనల్ని ఎవరిని ఏలుబడి చేసి బానిసుకుంటే మన రాజులు ఇంకా దాసులం అవుతాం. కానీ మనల్ని మనమే ఏలుబడి చేసుకొని స్వతంత్రంగా జీవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిమి? రాజుని. మన యాజకులకి ఏం చేస్తాం? ప్రార్థన. ప్రతి ఒక్కరం ఏం చేస్తాం? మనము వాక్యాన్ని జీవిస్తున్నాము, ఇతరులకు కూడా వాక్యాన్ని ఏం చేస్తాం?
బోధిస్తాం. అమ్మా మలాకి రాసి పత్రిక 2:7 చదవండి. అక్కడ ధర్మశాస్త్రము యాజకుల నోట్లో ఉందని రాస్తుంది. అంటే ఇప్పుడు యాజకులు వాక్యాన్ని బోధిస్తారు, ధూపం వేస్తున్నారు. చదవండి. యాజకులు ఆ. సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. జనులు వారి నోట ధర్మశాస్త్రం నేర్చుకుందరు. యాజకులు చేసే వాక్య ప్రసంగాల్ని జనులు నేర్చుకుంటున్నారు. కాబట్టి యాజకులు అంటే వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఉంటారు, రెండోది ప్రార్థన చేసేవారు ఉంటారు. ఈ దినాన్ని ఎవరైతే వాక్యాన్ని ధైర్యంగా మనం బోధిస్తామో, ఎవరైతే ప్రార్థన చేస్తామో మనం ఎవరమంట? రాజులమే యాజకులమే. ఎవరంట? రాజులమే యాజకులమే. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని రాజులుగాను యాజకులుగాను చేశాడు. 1 పేతురు 2:9 చదవండి అదే మాట. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను ఉన్నారు. దేవుని సొంత ప్రజలు. కాబట్టి దేవుని బిడ్డలు మన అందరం కూడా ఇప్పుడు దేవునికి సొంతంగా మనల్ని మార్చుకొని మనల్ని ఎలా చేసంటే రాజులుగా చేశాడు. నేను మాత్రమే రాజుగా ఉండాలి అని అనుకోలే. తర్వాత మనల్ని కూడా ఏం చేయాలనుకున్నా ఆయన రాజులుగా చేశాడు. చివరిగా 9 చదవండి, ముగిస్తాను. దేవుడు మనల్ని ఎలాగ చేశాడంటే లాస్ట్ లో దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. చదవండి మత్తయి సువార్త 25:34 చదవండి. మత్తయి సువార్త 25:34 చదవండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు రాజు ఏమని మాట్లాడుతున్నాడు చెప్పండి ఇక్కడ. అప్పుడు సమస్త జనులను ఆయన మీద సాగిలపడినారు. అయితే అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, ఎవరి రాజు? యేసు ప్రభు. ఎవరంట? ఈ రాజు యేసు ప్రభు ఏమన్నా అంటే తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి. కాబట్టి మన అందరం కూడా ఎక్కడికి వెళ్తున్నాము? దేవుని రాజ్యానికి వెళ్తున్నాం. రాజ్యాన్ని స్వతంత్రించుకొని పరలోక రాజ్యాలు ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడు. రండి, భూలోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి రండి, వచ్చి పరలోకంలో ప్రవేశించనని చెప్పి ఎవరు పిలుస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని దేవుని బిడ్డలైన మనం మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. యేసు ప్రభు మన రాజుగా మార్చే కాదు, ఆ రాజ్యాన్ని తీసుకెళ్లి ఆయనతో కూర్చొని పెట్టాలని దేవుడు కోరుచున్నాడు. కొలస్సీ రాసి పత్రిక 1:13 చదివితే నేను ముగిస్తాను. కొలస్సీ రాసి పత్రిక 1:13 చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇక్కడ మనం చదువుతున్నాం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య వాసులుగా చేసింది. అక్కడ చూడండి 4 అంకె ఉంది. ఏమని రాస్తుంది 4లో? తన ప్రేమ కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. ఎవరు కుమారు అంట? తన ప్రేమ తండ్రి యొక్క కుమారుడు. ఎవరంట? ప్రేమ కుమారుడు యేసు ప్రభు. ఆయన రాజ్యంలో మనల్ని ఏం చేస్తాడంట? వారసులుగా చేశాడు, రాజ్య నివాసులుగా చేశాడు. చూడండి, మనం మొట్టమొదటి ఏం చెప్పాను నేను? యూదులకు రాజుగా పుట్టాడు. రెండోది ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేములో కూడా రాజుగానే పుట్టాడు. మూడోది ఎక్కడ పుట్టాడు ఆయన? కన్యక గర్భములో కూడా రాజుగానే పుట్టాడు. నాలుగోది ఎక్కడ పుట్టాడు? రాజ్య భారం కలిగి పుట్టాడు. ఐదోది ఎక్కడ పుట్టాడు? సత్యమునకు రాజుగా పుట్టాడు. ఆరోది ఎలా పుట్టాడు? దీనుడుగా ఒక రాజుగా పుట్టాడు. ఏడోది రాజులకు రాజుగా పుట్టాడు. ఎనిమిదోది రాజులుగాను యాజకులుగా మనం చేశాడు. 9వ రాజ్య నివాసులు మనల్ని చేస్తాం. అందరి కండ్లు మూసుకోండి. క్లుప్తంగానే మీకు చెప్పాను, ఇంకా చాలా ఉంది చెప్పాలంటే టైం చాలదు. అయితే దేవుని బిడ్డ మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్న ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుడు ఒక రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభు వచ్చినాడు. మనము కూడా ఈ లోకంలో పాపానికి, శాపానికి, సాతానికి శారీరకాల దాసులుగా ఉండకుండా రాజులుగా, యాజకులుగా, స్వతంత్రులుగా మన యూదా గోత్రులుగా అందరూ స్తుతించబడే విధముగా మన జీవితం కూడా ఉండటానికి దేవుడు మనకు సహాయం
సహాయం చేయను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజు